హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము అందరూ చేసే ట్రెండింగ్ ఆరి వర్క్ డిజైన్ ఉంటుంది చూసారు, అదైతే ఈరోజు మనం చేద్దామండి. దీనికోసం మనము బీడ్స్ ఏవైనా సరే శారీలో కలిసే కలర్స్, క్రిస్టల్సే కానీ గోల్డే కానీ లేదంటే రౌండ్ బీడ్స్ అలా చాలా టైప్ ఆఫ్ బీడ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటున్నాయి కదా. వాటిల్లో మీరు ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు శారీకి తగ్గట్టుగా. నేనైతే ఈ రెడ్ శారీకి ఇలా తీసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్లోనేమో ఇవి కొంచెం ఎక్కువ సైజు, అంటే మనం రెగ్యులర్గా అయితే 6mm యూజ్ చేస్తూ ఉంటాము. దీనికైతే నేను 8mm యూజ్ చేస్తున్నాను. వాటితో పాటు గోల్డ్లోని ఈ షేప్ ఆఫ్ స్పియర్ షేప్ ఉంటుంది. ఇలా ఈ షేప్ బీడ్స్ ఏమో కొంచెం మనకి చిన్న సైజ్ కూడా ఉంటుంది, దానికంటే కొంచెం పెద్ద సైజ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకపోతే ఇవి వచ్చేసి 1mm సైజ్ తీసుకోండి. వీటి ప్లేస్లో మీరు సీడ్ బీడ్స్ యూజ్ చేసుకున్నా కూడా ఓకే అనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే కాటన్ థ్రెడ్ నేను ఒక 4 లైన్స్ తీసుకుంటున్నా అండి. ఎందుకనంటే మనకి కొంచెం మంచిగా హ్యాంగ్ అవ్వాలి అని అంటే థ్రెడ్ తక్కువ ఉంటేనే కొంచెం హ్యాంగ్ అయినట్టుగా ఉంటాయి. అలా అని మరీ తక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే యూజ్ చేసే కొద్దీ లూజ్ అయిందనుకోండి ఆ డిజైను మళ్ళీ లూజ్గా వేలాడుతూ ఉంటుంది. ఓకేనా. అలా కాకుండా కొంచెం మనకి ఇది ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వస్తుంది కదా, మళ్ళీ ఇట్లా రివర్స్ తీసినప్పుడు సెకండ్ టైం కూడా థ్రెడ్ వస్తుంది. అంటే 2 టైమ్స్ థ్రెడ్ తీస్తాం కాబట్టి దాన్ని బట్టి మీరు థ్రెడ్ అనేది తీసుకోండి. అలాగే నీడిల్ కూడా సన్న ఉన్నది, ఈ ఉన్నది చూసుకోండి. ఇటువైపు కాదు నీడిల్ చూసుకునేది, ఇటువైపు సన్నగా ఉందా లావుగా ఉందా, బీడ్కి సరిపోతుందా లేదా అన్నది చూసుకొని తీసుకోండి. ఓకేనా. ఇలా అయితే ఒక 3 బీడ్స్ తీసుకొని ఈ బీడ్ తీసుకున్నా అండి నేను. దీని కింద ఈ రెడ్ తీసుకున్నా, మరీ గోల్డే కాకుండా అనేసి ఈ రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ స్మాల్ బీడ్ అయితే ఇంకొకటి తీసుకొని ఇలా పైకి తీసేయండి. ఈ పూసలన్నిటికీ కలిపి పైకి తీయండి. ఓకేనా. ఇలా తీసిన తర్వాత దీన్ని ఇక్కడనే మీరు ముడేసేసుకోండి బెటర్. ఓకేనా. శారీకి కలిపి ముడేసేసుకోండి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. అందుకోసం అనేసి అయితే మీరు ముందు అయితే ఇక్కడ గట్టిగా టైట్గా ఉండేటట్టుగా కట్టేసేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ లెంత్ వచ్చి మీరు 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, లేదనంటే కొంచెం మీకు మెజర్ తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఇలా ఒక బీడ్ పెట్టైనా సరే మెజర్ చేసుకోండి. దీనికి ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఇలా, అంటే చాలామందికి ఏంటంటే మెజరింగ్ ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. అది ఎంత తీసుకోవాలి స్పేస్ అన్నది అర్థం కాదు. మనం ఇట్లా నార్మల్గా చూసి పెట్టుకుంటాము, కానీ అందరికీ అలా అర్థం అవ్వదు. అందుకని ఈజీ వే కోసం అయితే మీరు టేప్ పైన పాయింట్స్ పెట్టుకున్నా పర్వాలేదు, అలా కాకుండా ఈజీగా ఇలా చూసేసుకొని పెట్టుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఓకేనా. అలా మీరు పాయింట్స్ పెట్టుకోవాలనుకుంటే ఏదైనా ఒకటి ఇలా ఈజీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి మీరు కొంచెం పూసలు అనేవి ఎలా చూసుకోవాలి అని అంటే, ఇప్పుడు 3కి మనకి ఇలా వస్తుంది కదా, దీనికి కూడా ఈ సెకండ్ లైన్ మనకు కొంచెం కిందికి రావాలనుకున్నాం అనుకోండి, ఈ పూసలు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటరు. అంటే ఇక్కడ 3 తీసుకున్నాం కదా, 4 తీసుకుంటే కొంచెమే వస్తుంది, ఒక 5 అలా మీరు పెట్టి చూసుకొని దాన్ని బట్టి ఈ అంటే చూడ్డానికి లుక్ ఎలా ఉంది అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి కుట్టేసండి. ఎందుకంటే సేమ్ నేను యూజ్ చేసిన బీడ్సే యూజ్ చేసి చేస్తారని కాదు కదా, టైప్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని నేను యూజ్ చేసే వాటికే కాకుండా మీరు ఎలా అయితే చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చేసుకుంటే బెటర్ అని నేను అంటున్నా. ఇదిగో ఇలా, దీనికంటే ఇది కొంచెం కిందిగా ఉంటేనే నువ్వు వేయబోయే 5 లైన్స్ స్టెప్ అయినా 7 లైన్స్ స్టెప్ అయినా సరే నీకు ఇలా స్టెప్ బై స్టెప్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. దీన్ని కూడా సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ అయితే ముడేసేసుకోండి. ముడేసుకొని మీకు పీకో లైన్ గట్టిగా ఉంటే పీకో లైన్ లోపల నుంచి తీయొచ్చు, లేదనంటే మనకి థ్రెడ్ ఇలా అడుగుకు వస్తుంది కదా, అక్కడనే కొంచెం గ్యాప్ ఇచ్చేసి చేసుకోవచ్చు. ఇలా దీనికి మీరు ఇలా స్పేస్ బీడ్ మెజర్ చేసుకున్నా పర్వాలేదు.
ఇప్పుడు దీనికి కూడా సేమ్ థర్డ్ లైన్కి కూడా సేమ్ బీడ్స్ పెట్టేసి చూసుకొని కట్టేసేయండి. ఇలా వచ్చినాయండి. నేను తీసుకున్న బీడ్స్ చెప్తాను. దీనికేమో 3 తీసుకున్నా, దీనికేమో 6 వచ్చినాయి, దీనికేమో 9 వచ్చినాయి. 6 3 అంతే. ఇలా అయితే మీకు చూసారు కదా, వీ షేప్లో మంచిగా వచ్చింది. ఇలా అయితే మీరు ప్లాన్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. మన దగ్గర మెటీరియల్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. బీడ్స్, థ్రెడ్స్, పట్టు థ్రెడ్స్, ఇంకా బీడ్స్ మెటీరియల్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే అయితే నా నంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. యూట్యూబ్ కామెంట్స్ కాదండి, వాట్సాప్ చేయండి. కాల్ ఆర్ మెసేజ్ అయినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు. 9346527181కి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.